ఇంకో పక్కన ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. ఎన్టీ రామారావు గారు ప్రారంభించింది అన్నదానం, నేను ప్రారంభించింది ప్రాణదానం, మూడోది శ్రీవారి సేవకులు, నాలుగోది దేవాలయాల నిర్మాణం. భక్తులు ముందుకు రావాలి. మీరు ఎంతో ఆస్తులు సంపాదిస్తారు, కానీ మీ పిల్లలకి ఇస్తే వాళ్ళు అనుభవిస్తారు, కొంతమంది పోగొట్టుకుంటారు. పవిత్రమైన కార్యక్రమాలు చేస్తే మంచి పని చేశామనే తృప్తి మీకుంటుంది. దానికి ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వెంకటేశ్వర స్వామి మనందరినీ కరుణించాల్సిందిగా, దీవించాల్సిందిగా, అల్టిమేట్గా నా ఆలోచన ఒకటే, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ఆరోగ్యం, సంపద, ఆనందం, ఈ మూడు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందిగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. నమస్కారాలు. ఓం నమో వెంకటేశాయ. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారి కరకమలములతో దేవతల రాజధాని అయిన ఈ అమరావతిలో వెంకటాయపాలెంలో కొలువై ఉన్నటువంటి ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ద్వితీయ మహాప్రాకారం చతుర్ద్వార గోపురములతో నిర్మాణం చేయిస్తకు ఆధ్యాత్మిక శిలాన్యాసం చేయుటకు తరలి వెడుతున్నారు. వేద పండితుల సమక్షంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ద్వితీయ మహాప్రాకారం చతుర్ద్వార గోపురములతో నిర్మాణం చేయుటకు ఆధ్యాత్మిక శిలాన్యాసం చేయుటకు తరలి వెడుతూ ఉన్నారు. రత్నన్యాసం పైన ఆధ్యాత్మిక శిలాన్యాసం పెట్టి నవ్యాంధ్ర నిర్మాత మన చంద్రబాబు నాయుడు గారు చతుర్ద్వార గోపురములలో నిర్మాణం చేయుటకు ఆధ్యాత్మిక శిలాన్యాసం నిర్వహించబోతున్నారు. మనమంతా దాన్ని చూస్తూ ఉన్నాం. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ద్వితీయ మహాప్రాకారం చతుర్ద్వార గోపురములతో నిర్మాణం చేయుటకు ఆధ్యాత్మిక శిలాన్యాసం అంటే మొట్టమొదటి శిల ఆ ప్రాంతాల్లో పెట్టి ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఇదంతా మన రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి. ఇప్పుడే చెప్పారు, ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఐశ్వర్యవంతులుగా ఉండాలి. అప్పుడే నవ్యాంధ్రప్రదేశ్ సాధ్యమవుతుంది. ఆ దేవదేవులను కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామిని మనఃపూర్వకంగా కోరుకుని పుణ్య జలాల్ని వేద పండితులు సంప్రోక్షణ చేసుకుంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకుని శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి తోడ్కొని పెడుతూ ఉన్నారు. శంకు అంటే మంగళాన్ని కలగచేయు, శుభాన్ని కలగచేయు. ఓం నమో వెంకటేశాయ. అంటే భద్రాన్ని కలుగజేయనది, మంగళాన్ని కలుగజేయనది, శుభాన్ని కలుగజేయనది.
రాజధాని ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మంగళప్రదంగా చేయడానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే చతుర్వేద శిలలను అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేద శిలలను పండితులు తోడ్కొని వెళ్తూ ఉన్నారు. వాటిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనం అందరం చూస్తూ ఉన్నాం. పీఠంలో నవరత్నాలను నిక్షేపణ చేస్తూ ఉన్నారు.